విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఫస్ట్ సినీ రంగ ప్రయాణం ఎలా మొదలైంది? ప్రేమగా చిత్రం మూవీ చేశాను. మార్నింగ్ ఆడిషన్ ఇచ్చి ప్రేమ కథ చిత్రానికి కూడా మంచి అప్లాస్ అయితే వచ్చింది. సో వాట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ వాట్ యూ గాట్ ఇన్ దట్ మూవీ? అది ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఫైట్ చేసాము, యాక్టింగ్ చేసాము, అన్న వదిలేసి రేపిస్ట్ నువ్వే కదా గ్యాప్ కానీ లేకపోతే చాలా చూసీగా వెళ్ళడానికి ద రీజన్ ఏంటి? బేసిక్గా ఇక్కడికి వచ్చింది డబ్బులు సంపాదించడం, ఏదో ఫేమ్ కూడా కాదు యాక్చువల్లీ. సిద్ధు ఒక సక్సెస్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. విన్నాం కదా, రవితేజ గారు అలా వచ్చారు, చిరంజీవి గారు అలా వచ్చారు. సో సిద్ధు ఏంటంటే వేరేది ఏదన్నా చూసుకున్నా కానీ ఏదో ఒకటి మనకు వస్తుంది, ఎక్కువ సంపాదించుకోవచ్చు, ఆప్షన్స్ కనిపించినా కానీ వెళ్ళకుండా ఇక్కడే ఉండడానికి ద రీజన్స్ ఏంటి? అంతే, ఫస్ట్ చెప్పినట్టు యాక్టింగ్ అంటే పిచ్చి, సినిమా అంటే పిచ్చి, చిరంజీవి అంటే పిచ్చి. మెయిన్ మ్యాడ్లో ఆపోజిట్ కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా, అది కూడా చిన్న రోల్ అయినా కానీ చాలా ప్రామినెంట్ రోల్గా పడింది. ఫ్రెండ్ వల్ల వెళ్ళాను. అది ఫస్ట్ నా లైఫ్లో ఫస్ట్ రికమెండేషన్ క్యారెక్టర్ అనుకోండి. ఫ్రెండ్ ఊరికే నేను ఆఫీస్కి వెళ్ళాను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ రీసెంట్గా ఆర్టిస్ట్ అనే మూవీ రిలీజ్ అయింది. చాలా ఆర్టిస్టిక్గా కూడా మరి ఒక ఫోక్ని వాడే విధానాన్ని కూడా చూపించాడు. మరి ఆ అబ్బాయి ఎవరో కాదు, అంటే సీరియల్స్ అండ్ కొన్ని మూవీస్కి అయితే అలా తలుక్కుమనే క్యారెక్టర్స్ కూడా చేశాడు. ఆ అబ్బాయి సంతోష్. ఎస్, మరి సంతోష్ తన తర్వాత జర్నీ కానీ అండ్ ఇప్పటి వరకు నడిచిన జర్నీ ఎలా ఉందా ఏంటా అనేది కూడా ఒకసారి మనోడితోనే అడిగి తెలుసుకున్నాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ సినిమాలు చూసే ఆడియన్స్కి దగ్గరగా ఇలా చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. యు ఆర్ ద వన్ ఆఫ్ దట్. ఒకటి వదిలిపెట్టాయి కాబట్టి ఇంకో దాంట్లో దగ్గర అయ్యాను. ఓకే, ఇంతకు మీ ఫస్ట్ సినీ రంగ ప్రయాణం ఎలా మొదలైంది? ఫస్ట్ ప్రేమగా చిత్రం ఆ మూవీ చేశాను. మార్నింగ్ ఆడిషన్ ఇచ్చి క్లాస్కి వెళ్తున్నా. యాక్చువల్లీ ఏం క్లాస్ బ్రో? యాక్టింగ్ క్లాస్ అని అప్పుడే జాయిన్ అయ్యా. ఓకే, 2-3 days అయింది. ఫ్రెండ్ ఏదో మారుతి గారి ఆఫీస్లో ఆడిషన్స్ అవుతున్నాయంటే ఆడిషన్ ఇచ్చేసి క్లాస్కి వెళ్ళాక జస్ట్ హాఫ్ అన్ అవర్లో కాల్ వచ్చింది, ఈవినింగ్ షూట్ ఉందని. మేబీ బ్యాక్గ్రౌండ్లో ఏదో అనుకున్నా. అంటే అంత తక్కువ టైంలో కాల్ వచ్చింది కదా, వెళ్ళాక యూఆర్ ద మెయిన్ విలన్. ఫస్ట్ షాట్ పెట్టిన తర్వాత డిసైడ్ అయ్యారు యూఆర్ ద మెయిన్ విలన్ అని. సో అలా వెళ్ళిపోయాను. ఓకే, ఆ ప్రేమ కథ చిత్రానికి కూడా మంచి అప్లాస్ అయితే వచ్చింది. మీ సహవాసం కూడా మొత్తం బయట పెట్టేసినట్టు. అదొక టెరిఫిక్. దయ్యంది ఒక ఎత్తు అయితే లాస్ట్లో మీరు ముగ్గురు వచ్చేది మాత్రం మరో ఎత్తనట్టు. సో వాట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ వాట్ యూ గాట్ ఇన్ దట్ మూవీ? అది ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. గుడ్ కన్నా స్ట్రేంజ్ అనా? ఎందుకంటే అందులో ఫైట్ చేసాము, యాక్టింగ్ చేసాము, అన్న వదిలేసి రేపిస్ట్ నువ్వే కదా నన్ను ఒక 1 year రేపిస్ట్గా చేశారు. అరే ఓవరాల్ సినిమా మొత్తంలో అదొక్కడే కనిపించిందా? నీకు ఫైట్స్ కనిపించలేదు, యాక్టింగ్. సో వాట్ ఎవర్, బట్ రికగ్నైజేషన్ వచ్చింది. అది మారుతి గారికి థ్యాంక్ యూ. దానికి దట్ రికగ్నైజేషన్ ఆల్సో దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. వాట్ ఎవర్, 0 నుంచి నెక్స్ట్. అది కూడా మీరు అన్నట్టు స్ట్రేంజ్, అన్ఎక్స్పెక్టెడ్ కూడా. అంత బ్లాక్ బస్టర్ అవుతుందని ఎవరు అనుకోలేదు, ఈవెన్ టీమ్ కూడా అనుకోలేదు. బట్ ఆడియన్స్ ఎప్పుడు ఏది తీసుకుంటారో ఒక ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ప్రేమ కథ చిత్రం తర్వాత కూడా సో మీ సెలెక్షన్ అనేది కూడా వెరీ చూజీగా వెళ్తుంది. ఎక్కువ మూవీస్ అనేది కూడా చేయలేదు. మధ్యలో ఒక సీరియల్ చేశారు. ఏంటి దీని అంటే ఈ గ్యాప్ కానీ లేకపోతే చాలా చూజీగా వెళ్ళడానికి ద రీజన్ ఏంటి? బేసిక్గా ఇక్కడికి వచ్చింది డబ్బులు సంపాదించడం, ఏదో ఫేమ్ కూడా కాదు యాక్చువల్లీ. అంటే అందరు చూడాలి నన్ను స్టార్, అలా కాదు. నా ఇంటెన్షన్ అలా లేదు. నాకు ఇష్టమైనది చేయడం అనేది అంతే. సో యాక్టింగ్ ఇష్టం, దానివల్ల వచ్చే రిజల్ట్స్ కన్నా మెయిన్ దాని మీద కాన్సన్ట్రేషన్. విన్నాను మధ్యలో హీరోగా చిన్న సినిమాలు వచ్చాయి, ఆఫర్స్ వచ్చాయి, కానీ అంతేం లేదు. స్క్రిప్ట్ అది చేయడానికి కూడా ఏం లేదు. జస్ట్ నిల్చొని యాక్ట్ చేసి అలాంటి స్క్రిప్ట్ చేయడం కన్నా ఖాళీ ఉండడం బెటర్ అని ట్రై చేస్తున్నాను. నా ట్రయల్స్లో నేనున్నా. నాకు తెలిసి ఏది అంటే నా ఉద్దేశంలో స్టేట్మెంట్ కరెక్టో కాదు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నేను ఇచ్చిన ఆడిషన్స్ ఈ జనరేషన్లో ఎవరు ఇవ్వలేరు. ఏంటి బ్రో అంటే అప్రాక్సిమేట్లీ కౌంట్ ఎంత అనుకోవచ్చు? అసలు నెంబర్ ఆఫ్, మీరు ఒక 12 years తీసుకోండి. 12 yearsలో
వీక్లీ ఒక 3-4 ఆడిషన్స్ ఆర్ డైలీ 3-4 ఆడిషన్స్ చేసుకోండి. ఈ లెక్కన వేసుకుంటే ఇయర్లో ఒక 180 ఆడిషన్స్, 150 ఆడిషన్స్ వరకు, 150 ప్లస్సే. అండ్ ఒక ఆడిషన్ కాదు, రౌండ్ 2, రౌండ్ 4 అలా ఉంటుంది. మధ్యలో చెక్కిలి కింద చేస్తాను ఒక 12 రౌండ్స్ ఆఫ్ ఆడిషన్ ఆఫ్టర్ ప్రేమ కథ చిత్రం. చెక్కిలి కింద యా. ఓకే. సుకుమార్ గారి రైటర్ అనుకుంటాను, ఫ్రెండ్. ఓకే. దాంట్లో విలన్ ఒక చిన్న బైక్ బ్యాచ్ అని ఉంటుంది, హీరోయిన్ టీజ్ చేసేది చిన్న ఫైట్. ఒక 12 రౌండ్ ఆఫ్ ఆడిషన్స్ చేశాను ఆఫ్టర్ ప్రేమ కథ చిత్రం. 12 రౌండ్స్. సో ఒక ఆఫీస్లోనే 12 రౌండ్స్ అలా ఉంటుంది నెంబర్ ఆఫ్ ఆడిషన్. అందుకే నేను అది చెప్తున్నా, నాకు తెలిసి నా జనరేషన్లో, ఈ జనరేషన్లో నేను ఇచ్చిన ఆడిషన్స్ ఎవరు ఇచ్చుండరు. ఎందుకంటే నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు ఐదర్ సక్సెస్ అయ్యారు లేదంటే ఇంటికి వెళ్ళారు. నేను స్టిల్ అదే ట్రాక్లో ఉన్నా. ఇప్పుడు సిద్ధు తీసుకోండి, శాండీ, మన అది జార్జ్ రెడ్డి హీరో శాండీ, మన సిద్ధు జొన్నలగడ్డ, రాకేష్ వర్రే, మేమంతా ఒకటే బ్యాచ్. ఓకే. సో వాళ్ళు సగం అటు వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు మన వల్ల కాదని ఇటు వెళ్ళిపోయారు. నేను మాత్రం అదే ట్రాక్లో ఉన్నాను. సో నాకు టైం పట్టింది చాలా. ఇక్కడ మాత్రం పట్టు వదలకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ సక్సెస్ అనేది కూడా వస్తుందంటారు కదా. ఈవెన్ ఇన్ఫాక్ట్ మీరు చెప్పిన మీ బ్యాచ్ అందరూ కూడా ఐ థింక్ మీరే కొంచెం వెనకల పడ్డారేమో అనిపించింది. కానీ సో విత్ ఇంట్రోవర్ట్ అదే నేను వెనకబడ్డాను. ఎందుకు అంత ఇంట్రోవర్ట్ బ్రో? అంటే పరిస్థితులను తగ్గట్టు, అంటే ఇండస్ట్రీకి తగ్గట్టు మనం కూడా మారాలి అని అనుకుంటుంటాం. కానీ మీలో ఆ మార్పు ఎందుకు రాలేదు తెలియదు. ఒరిజినల్ అలాగే ఉంది. కెమెరా ముందు అదేముండదు. కెమెరా ముందు సిగ్గు కానీ మౌమాటం అవేముండదు. కెమెరా పక్కకు వస్తే నా అంత సిగ్గుపడ్డాడు నా యూనిట్లో ఎవరు ఉండరు. ఓకే. కమింగ్ టు సిద్ధు కానీ శాండీ కానీ, సో ఎట్లా మీరు ముందు తిరిగే వాళ్ళ లేకపోతే ఎలా? మేము ఒకటే బ్యాచ్. అందరం ఆల్మోస్ట్ ఒక మూవీ చేసాం. పర్ డే 50 రూపీస్ ఐ థింక్. పర్ డే 50 రూపీస్. ఎప్పుడు ఏ ఇయర్లో? జోష్ మూవీ. జోష్కి ఒక 3 months ఆడిషన్స్ అయ్యాయి. ఫిల్టర్ అలా 3 months తర్వాత ఆ గ్యాంగ్ తీసుకెళ్ళి అమృత్సర్ తీసుకెళ్ళి అక్కడ. సో దే యూస్ టు పే 50 రూపీస్. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక దే పేడ్ 100 రూపీస్ ఆఫ్ కోర్స్. యాక్చువల్గా బయటికి వెళ్తే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అంటే ఫుడ్ అండ్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అట్లా. ఇక్కడ మాది ట్రావెల్ అన్నీ మేము కాబట్టి 100 డబుల్ చేస్తారు. ఓకే. బట్ స్టిల్ మనీ గురించి కాకుండా అదొక మంచి ఎక్స్పీరియన్స్. అట్లా బ్యాచ్ కాబట్టి అక్కడి నుంచి బాగా క్లోజ్ అన్నట్టు నేను. సో ఇప్పుడు సిద్ధు ఒక సక్సెస్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. అంటే విన్నాం కదా, రవితేజ గారు అలా వచ్చారు, చిరంజీవి గారు అలా వచ్చారు. సో సిద్ధు ఏంటంటే మా ముందు ఓకే ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి. సో ఓకే మేము ఉన్న జర్నీ కరెక్టే, మేము ఉన్న ట్రాక్ కరెక్టే అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు. అంతే. ఇట్స్ నాట్ ఎ స్మాల్ జర్నీ. ఏదో ఒక పాయింట్లో ఎక్కడో ఒక చోట మన చుట్టూ ఉన్న వాళ్ళైనా కానీ, మన పేరెంట్స్ ఎవరో ఒకరు, పేరెంట్స్ అనే కాదు, బంధువులు, ఫ్రెండ్స్, వీళ్ళందరూ అరే ఎందుకు రాబోయి వేరేది ఏదన్నా చూసుకున్నా కానీ ఏదో ఒకటి మనకు వస్తుంది, ఎక్కువ సంపాదించుకోవచ్చు, ఆప్షన్స్ కనిపించినా కానీ వెళ్ళకుండా ఇక్కడే ఉండడానికి ద రీజన్స్ ఏంటి? ఏదో ద డ్రైవింగ్ ఫోర్స్ ఒకటి ఉంటుంది కదా బ్రో. అంతే. ఫస్ట్ చెప్పినట్టు యాక్టింగ్ అంటే పిచ్చి, సినిమా అంటే పిచ్చి, చిరంజీవి అంటే పిచ్చి. మెయిన్ అక్కడే పడింది చిరంజీవి గారి దగ్గర. ఓకే. సో మనం కూడా చిరంజీవి లాగా అవ్వాలి, అది పిచ్చి. ఇంకోటి ఏంటంటే మెంటల్గా నేను ఫిక్స్ అయ్యా, నాకు యాక్టింగ్ కాకుండా ఇంకేం రాదు అని నేను ఫిక్స్ అయ్యా. నాకు వచ్చు ఏమో, బట్ రాదు అని ఫిక్స్ అయిపోయా. సో అదే ఆ ఒక్క ట్రాక్లోనే ఉన్నా, వేరియేషన్స్ లేకుండా. అండ్ మధ్యలో చిరంజీవి గారి ఆర్టికల్స్ కానీ అవి డ్రైవింగ్ ఫోర్స్ అనుకోవచ్చు. ఎప్పుడైనా లో అయినా డ్రైవింగ్ ఫోర్స్ అన్నట్టు. మీరు అన్నట్టు చాలామంది రిలేటివ్స్ కానీ, క్లాస్మేట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ అవసరమా సినిమా, ఇంపాసిబుల్, కుదరదు, మనం ఇక్కడ వేస్ట్, వేరే చూసుకోవడం బెటర్ అని వాళ్ళు అనడం కాదు. రోజుకి నేను 10 times అనుకుంటా అవసరం ఇది. ఓకే. సో 1000 times రిప్లై వస్తుంది, మూసుకొని చెయ్యి, నీకేం రాదు, మూసుకొని ఇదే చేయండి. సో బయట వాళ్ళకన్నా నాకు నేనే ఎక్కువ అనుకుంటా అవసరమా. సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ చెకింగ్ అనుకోవచ్చు. సెల్ఫ్ చెకింగ్. కానీ మీరు అన్నట్టు ఆ బ్యాచ్ ఒకరు ఉంటారు బ్రో, మీరు ఆ చెప్పిన బ్యాచ్లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే అరే వాళ్ళకి వచ్చినప్పుడు మనకెందుకు రాదురా పోయి, మనం కూడా మీరు అన్నారు చూసారా, ఐ వాజ్ ఇన్ రైట్ ట్రాక్ అని చెప్పేసి. సో అట్లా అనిపించి ఎక్కువ సార్లు మోటివేట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? చాలా అండి. అంటే వీళ్ళతో కంపేర్ చేస్తే ఫస్ట్ విలన్ నేనే అయ్యా. ఒక బ్లాక్ బస్టర్ మూవీలో విలన్ వాట్ ఎవర్ విలన్ అయ్యా. సో అలా తీసుకున్నా నాకు నేను మోటివేషన్ అనుకోవచ్చు.
సో ఇదే కరెక్ట్ ట్రాక్ అనుకోవచ్చు, ఓకే వీ కెన్ డూ ఇట్ అనుకోవచ్చు. విలన్ కూడా చిన్నదేం కాదు, ఒక డైలాగ్ కోసం ఒక 1000 మెంబర్స్ వెయిట్ చేస్తుంటారు. రైట్. అది కూడా 1000 మెంబర్స్లో నువ్వు ప్రూవ్ చేసుకొని అక్కడ నిల్చుంటే ఆ డైలాగ్ నీకు రాకపోవచ్చు, సమ్ రికమెండెడ్ క్యాండిడేట్ వెళ్ళచ్చు, వేరే వాడికి వెళ్ళచ్చు, లేదు నువ్వే చెప్పినా ఎడిటింగ్లో వెళ్ళిపోవచ్చు, ఏం చెప్పలేం. బట్ స్టిల్ అది ఆ పిచ్చి వల్ల అంతే. క్యాల్కులేషన్ పక్కన పెడితే పిచ్చి ఉంటేనే ఇక్కడ ఉంటాం. అంతకు మీ పేరెంట్స్ అంటే వాళ్ళు ఏమన్నారు బ్రో? వీళ్ళందరూ ఓకే కానీ మన అనుకున్న వాళ్ళు వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ఏమన్నారు ఫస్ట్? అంటే ఎక్కువ డిస్కషన్ చేయను. నేను మూవీ చేసినప్పుడు కానీ సీరియల్ చేసినప్పుడు కానీ నేను చేస్తున్నా అని చెప్పాను. అంతే, వాళ్ళ ట్రస్ట్ ఉంది. బేసిక్గా నాకు వర్క్ ఉంటే బయటకు వెళ్తా, ఓకే, ఇంటి బయటికి, లేదంటే ఇంట్లోనే ఉంటా. అది 48 అవర్స్ అవ్వచ్చు, 1 వీక్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు, ఇంట్లోనే ఉంటా మ్యాక్స్. సో వాళ్ళని బ్లైండ్గా నమ్మడానికి అది రీజన్ ఉంది. ఓకే వీడు రాంగ్ ట్రాక్ వెళ్ళే అంత సీన్ లేదు, వీడికి అంత అది కూడా రాదు. పార్టీస్ కానీ ఇట్లా లేదు, get together nothing. అస్సలు ఆడిషన్ వెళ్ళానా మళ్ళీ ఇంటికి, షూటింగ్కి వెళ్ళానా మళ్ళీ ఇంటికి, జిమ్ వెళ్ళానా ఇంటికి యా అంతే. అంతే. ఓకే. మ్యాక్స్ పార్టీస్ ఏం లేదు. ఏంటంటే పార్టీస్ చాలామంది అంటారు పార్టీస్ వెళ్తే క్లోజ్ అవుతారని. నాకు దానికి ఒక నా ఐడియాలజీ వేరే ఉంది. ఓకే నువ్వు పార్టీకి వెళ్తావు ఆర్ ఫుల్ బాటిల్ కొనిస్తావు ఒక పర్సన్కి, తన వల్ల నీకు క్యారెక్టర్ వస్తుంది. నీ ఫుల్ బాటిల్ కోసమైనా ప్రతి సినిమాలో నేను పెడతాడు, కానీ నీకు ఇంపార్టెన్స్ లేకపోతే వెనక తిరిగి చూస్తే 10 years అయిపోతుంది. సో నీ బేసిక్గా నేను నమ్మేదంటే ఫేస్ పాతపడద్దు, ఓకే, ఫ్రెష్ ఉండాలి. 12 yearsలో మీరు ఎప్పుడు చూసినా కొత్తవాడే అనిపిస్తారు. ఇప్పుడు చూస్తే వీడు అప్పుడు ఆర్టిస్ట్ అనిపించరు. అప్పటి నుంచి ట్రై బేసిక్గా హైడ్ మై సెల్ఫ్. ఓకే. ఇప్పుడు మీరు అది చూసుకోండి, నాకు అది నవ్వొస్తుంది. ఓం శాంతిలో షారుఖ్ ఖాన్ గారు ఉంటారు, మేకప్ వేసుకుంటాడు, అన్నీ వేసుకుంటాడు, కానీ దాచుకుంటాడు. రేపు పొద్దున గుర్తుపడతారు, నేను హీరో అయ్యాక నన్ను ఇలా గుర్తుపడతారు. సో ఐడియాలజీ నాకు తెలిసి అందరికీ ఉంటుంది. అక్కడ కనెక్ట్ అయ్యా సీన్కి. బేసిక్గా ఐ డూ దట్. ఎవరైనా కానీ కనిపించాలి అని చెప్పేసి అంటే చెప్పడం చూసాం, కానీ ఇట్లా హైడింగ్ ఇట్లా అంటే ఓకే దిస్ ఇస్ అన్న సంథింగ్ డిఫరెంట్ ఐడియాలజీ. ఓకే. ఏంటంటే కనిపిస్తే మన ఇండస్ట్రీలో తెలుసు కదా, ఒకసారి లారీ గెటప్ వేస్తే లారీ గెటప్ అవే వస్తాయి, పోలీస్ వేస్తే పోలీస్, అది వినడం వల్ల తెలియదు, కానీ ఆ భయం అవుతుంది నాకు. సో కనిపించొద్దు. అండ్ తర్వాత సీరియల్ చేశా, స్టార్ మాలో మల్లీశ్వర్ అని సీరియల్ చేశా. టాప్ రేటింగ్, ప్రైమ్ టైమ్, హీరో, మనీ వస్తాయి, రెస్పెక్ట్ వస్తుంది, 18-25 వరకు ఫ్యాన్ పేజెస్, ఒక 1 year అగ్రిమెంట్, బాగుంది. ప్రొడ్యూసర్ గారు రెస్పెక్ట్ ఇస్తారు, అందరు రెస్పెక్ట్ ఇస్తారు. హీరో అనేటప్పుడు సెట్ మొత్తం వెయిటింగ్ ఫర్ హిమ్ ఓన్లీ. యా, ఇవన్నీ వదలడం చాలా టఫ్, బిగ్ డెసిషన్ అనుకోవచ్చు. అవన్నీ వదిలేసి మళ్ళీ మహేష్ బాబు గారు వెనకాల నిల్చోవడం అనేది బ్యాక్గ్రౌండ్లో అదొక బిగ్ డెసిషన్. మహేష్ బాబు గారు మహర్షి చేశాను. మహర్షి చేశారా? యా, కనిపించాను చెప్పాగా. ఓకే. హైట్ మహర్షి చేశాను. సో నువ్వు హీరో మీన్స్ హీరో, ఆ స్టేజ్ దిగేసి మళ్ళీ వెనకాల జస్ట్ బ్యాక్గ్రౌండ్లో అలా వెళ్ళడం అనేది రిస్క్ ఫ్యాక్టర్. మ్యాక్స్ 99% ఎవరు చేయరు. చెప్పాగా నాకు పిచ్ ఉందని, ఆ పిచ్ వల్ల అది వదిలేసా. ముసోరికి వెళ్ళారు కదా, ఒక 2 frames ఏమో కనిపిస్తారు, 2-3 frames. ఇప్పుడు ఐడియా వచ్చింది. కానీ ఇంకొకటి ఏంటంటే ఈ సీరియల్ దాని గురించి మళ్ళీ వద్దాం. దీని తర్వాత మ్యాడ్ చేశారు. మ్యాడ్ స్క్వేర్గా కాదు కానీ మ్యాడ్లో చేశారు. మ్యాడ్లో ఆపోజిట్ కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా, అది కూడా చిన్న రోల్ అయినా కానీ చాలా ప్రామినెంట్ రోల్గా పడింది. ఇస్తే చేస్తాం, ఓకే, అదే ఫిక్స్. ఇవ్వడం మీది లేట్ అంతే. ఓకే, ఇస్తే చేయడానికి రెడీ. అదేంటంటే మంచి ఎక్స్పీరియన్స్. కళ్యాణ్ గారు డైరెక్టర్, మామ అంటారు అందరినీ, చాలా ఫ్రెండ్లీ పర్సన్. వెళ్ళాను. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్ వల్ల వెళ్ళాను. అది ఫస్ట్ నా లైఫ్లో ఫస్ట్ రికమెండేషన్ క్యారెక్టర్ అనుకోండి. ఫ్రెండ్ ఊరికే నేను ఆఫీస్కి వెళ్ళాను, ఫ్రెండ్తో సంబంధం లేకుండా. ఫ్రెండ్తో వెళ్తే మనోడు ఉన్నాడు, బాగున్నాడని చెప్పారు. వాళ్ళు బేసిక్గా రికమెండేషన్ లానే చూశారు పర్ఫామ్ చేసేంత వరకు. ఓకే బ్రో మేము చెప్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. ఇలా ఉంది బాడీ లాంగ్వేజ్ వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ. బట్ ఒకసారి షార్ట్ చేశాక, నా వర్క్ చూశాక మారిపోద్ది. ఓకే, కంప్లీట్. ఒక వీడు ఆర్టిస్ట్, రికమెండేషన్ క్యాండిడేట్ కాదు. ఎవరైనా అంతే కదా, మన వర్క్ త్రూయే మనం ఏంటనేది తెలుస్తుంది. వాళ్ళది కూడా తప్పలేదు. వర్క్ చూశాక ఈవెన్ ఎవరికైనా కానీ ఆ రికమెండేషన్ కానీ ఒక లెవెల్ వరకు వర్క్ చేస్తాము, కానీ తర్వాత మన పర్ఫార్మెన్స్ త్రూనే అది నడిపించాలి. ఎంత రికమెండ్ చేసినా నువ్వు యాప్ట్ అవుతావా లేదా
అది చూసుకుంటారు కదా, అది మంచి ఎక్స్పీరియన్స్ మ్యాడ్. కానీ చాలామంది డైరెక్టర్స్ కానీ వాళ్ళు అంటే క్లోజ్గా ఉన్న సర్కిల్లో నేను వెళ్ళి కలిసినప్పుడు మ్యాడ్లో చూసాను, బాగుందన్న. ఓకే. అప్రిసియేషన్ అలా వచ్చింది జనరల్గా వెళ్ళి కలిసినప్పుడు. మ్యాట్ తర్వాత చూసుకుంటే ఆర్టిస్ట్ అనే మూవీ కూడా అస్ ఏ హీరోగా కూడా యాక్ట్ చేశారు. ఇట్స్ రిలీజ్డ్ ఆన్ ది లాస్ట్ ఇయర్. క్రిటిక్స్ వైజ్ దగ్గర నుంచి కానీ Last రివ్యూవర్స్ జస్ట్ 10 days బ్యాక్ ఐ థింక్ సో. అండ్ కంప్లీట్ రివ్యూవర్స్ దగ్గర నుంచి అయినా కానీ క్రిటిక్స్ అందరి దగ్గర నుంచి మంచి అప్లాస్ అనేది కూడా వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు పర్ఫార్మెన్స్ వైజ్ ఆల్సో యూ గాట్ అన్ ఏ గుడ్ అప్లాస్. ఓవరాల్ అసలు మూవీ చూసిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా బాగాలేదు అంటలేదు. మేబీ వాళ్ళకి ఫస్ట్ హాఫ్ స్లో అనిపించవచ్చు, సెకండ్ అంటే మిక్స్డ్ రివ్యూ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉందని. కట్ చేస్తే కొందరు ఫస్ట్ హాఫ్ స్లో ఉంది, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. సో ఒక కైండ్ స్ప్లిట్ అయ్యారు ఆడియన్స్ అంటే చూసిన వాళ్ళు. కానీ ఓవరాల్గా మంచి సినిమా, నాకు మంచి అప్రిసియేషన్ వచ్చింది. డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, అందరికీ ఒక మంచి సినిమా అయింది అది. ఓకే. థ్రిల్లర్ అంటే తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? నేను ఇంట్రడక్షన్లో చెప్పాను చూసారా, ఇట్ వాస్ కంప్లీట్ థ్రిల్లర్ మూవీ. ఆ ఫోర్క్తోనే మీరు ఒక ప్రమోషన్ అనేది కూడా మొదలెట్టారు. డైరెక్టర్ ఐడియా డే వన్ నుంచి. డైరెక్టర్ ఏంటంటే ఫస్ట్ మూవీ సరిగ్గా ఆడలేదు. అది తనే ప్రొడ్యూసర్, తనే డైరెక్టర్. ఒక మంచి స్టోరీ, మలయాళం కైండ్ ఆఫ్ నీట్ డీసెంట్ లవ్ స్టోరీ, కానీ కొనేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. సో ఇలా కాదు, నెక్స్ట్ మూవీ ఏంటంటే బయస్ హ్యాస్ టు కమ్, మన గురించి మాట్లాడుకోవాలి, సినిమా వచ్చి కొనాలి, సో తెలవాలి అనే ఐడియాతో స్క్రిప్ట్ రాసుకున్నాడు. ట్రైలర్ ఇలా ఉండాలి అని ముందే రాసుకున్నాడు, గ్లిమ్స్ కానివ్వండి. సో ఎలా అట్రాక్ట్ అవుతారు ఆ స్టైల్లో తీశాడు. సో పర్ఫెక్ట్ ప్లానింగ్లో తీశాడు కాబట్టి అదొక మంచి సినిమా అయింది. ఓకే. సో అంటే మీరు యూజువల్గా థ్రిల్లర్తో రావడానికి అని ఈ ఎందుకు రీజన్ ఏంటి? నథింగ్, నేను విన్నప్పుడు స్టోరీ బాగుంది అంతే. థ్రిల్లరా ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రైతు తీసుకోండి మీరు, వాడికి వ్యవసాయం చేయడం ఇష్టం, వాడి వ్యవసాయం తప్ప ఇంకేది రాదు రైతుకి. అది ఏ పంట వేసామో అసలు లేదు, ఏ పంట వేసినా అదే. సో నాకు కూడా అంతే, క్యారెక్టర్ సేమ్ అనేది కాదు. నాకు ఇచ్చిన క్యారెక్టర్ నాన్ సెన్స్ కాకుంటే చాలు, సొసైటీ మీద రాంగ్ ఇంపాక్ట్ లేకుంటే చాలు. ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ నాట్ డిస్టర్బ్ ద సొసైటీ. ఓకే. నువ్వు ఎలా చూపించినా, ఏం చూపించినా రైట్ వేలోనే ఉండాలి. సో ఎనీ జానర్ ఐఎమ్ రెడీ టు యాక్ట్. మీరు ఇస్తే డెఫినెట్లీ. ఓకే. ఈ మ్యాట్ స్క్వేర్ రిలీజ్ అయింది కదా, మరి మ్యాట్ స్క్వేర్లో మీరు ఏమన్నా ఉన్నారేమో అని అనుకున్నాము. లేదు అండి, లేదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో యు ఆర్ ద నెగిటివ్ రోల్. సో ఇక్కడ కూడా ఆ నెగిటివ్ రోల్ని ఎక్కడో చోట ఇంక్లూడ్ చేస్తారేమో అని అనుకున్నాము. నేను కూడా అనుకున్నాను, బట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చేసారు కదా, మేబీ 3లో ఉండొచ్చు, చెప్పలేదు. ఓకే. తర్వాత ఎప్పుడైనా కళ్యాణ్ గారిని మీట్ అయ్యారా? మీట్ అవుతూనే ఉన్నాను. రీసెంట్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండే, బట్ క్యాన్సిల్ అయింది. దాని కళ్యాణ్ గారు కూడా వస్తా అన్నారు. యాక్చువల్లీ ఇన్వైట్ చేశాను, డెఫినెట్లీ మామ వస్తా అన్నారు. ఏంటంటే వాళ్ళది 1 week తర్వాత వాళ్ళది, బట్ స్టిల్ అంత బిజీలో కూడా వస్తా అన్నారు. సో కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ. ఓకే. సో ఆ సక్సెస్ అయింది, ఎలా అనిపిస్తుంది? రెండు మాది ఓకే, మంచి సక్సెస్ ఇచ్చింది. అండ్ మ్యాడ్ కూడా బ్లాక్ బస్టర్. రెండింటికి హ్యాపీ. రెండింటికి హ్యాపీ. అంటే ఒక ఫ్రాంచైజీలో యు ఆర్ ద మెంబర్, అండ్ ఇంకొకటి అయితే అంటే మీ ఓన్ మూవీ. అంటే కమింగ్ టు ద సీరియల్స్ బ్రో, సీరియల్స్లో ఎవరైనా కానీ చాలామంది ఆర్టిస్ట్ సీరియల్స్ లెవెల్లో ఒక్కసారి అడుగు పెట్టారంటే దానిలోంచి బయటికి రావడం వెరీ ఇంపాసిబుల్ అంటుంటారు. అంటే ఆ ఒక దాంట్లో ఉన్న వర్కింగ్ స్టైల్ కానీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని కానీ, డైకిన్ని సీన్స్ అని కానీ, ఎన్విరాన్మెంట్ కంప్లీట్ ఒకసారి తిరిగి చూసుకున్నామంటే ఆ వీక్ ఒక్కసారిగా లేచిపోతుంటుంది. మనం ఇచ్చిన స్కెడ్యూల్స్ లైజ్ 1-2 weeks కానీ, 3rd and 4th week కానీ ఇలా. సో దానిలోంచి మీరు బయట ఎలా పడ్డారు బ్రో? అంటే నేను సైన్ చేసినప్పుడే డిసైడ్ అయ్యా. నేను 1 year కూడా అది రన్ అవుతుంది అనుకోలేదు. బేసిక్ ఏంటంటే నేను సమ్ ఫ్రెండ్ ఫొటోస్ పంపించాను, సినిమా అనుకుని పంపించాను. కట్ చేస్తే సీరియల్. వాళ్ళు పిలిచారు, మాట్లాడారు, లీడ్ చేస్తున్నా అంటే, లేదు సార్ లీడ్ వద్దు, నాకు ఏదన్నా నెగిటివ్ క్యారెక్టర్ కానీ ఒక చిన్న క్యారెక్టర్ ఇవ్వండి అని. లేదు హీరో చేయి బాగుంటుంది, స్క్రిప్ట్ ఇది మంచి ప్రొడక్షన్ అది ఇది. లేదు సార్ అని వచ్చేసా. నేను చేయనని వచ్చేసా. తర్వాత 2 times మళ్ళీ పిలిచారు. ఓకే ఈసారి క్యారెక్టర్ ఇస్తారేమో హీరో వద్దని.
ఎందుకంటే ఆల్రెడీ టీజర్ వచ్చింది టీవీలో, Yeah. ట్రైలర్ కైండ్ ఆఫ్. సర్లో ఫిక్స్ అయ్యి ఉంటారు, ఇప్పుడు డెఫినెట్గా క్యారెక్టర్ ఇస్తారు. అది కూడా ఏంటంటే నా మెయింటెనెన్స్ బాగుంటుంది కదా, ఆ డబ్బులు వస్తే ఐ కెన్ పే మై పర్సనల్ ట్రైనర్, ఆ డైట్ అలా యూజ్ అవుద్ది సినిమాకే. Okay. సో అలా అని ఆ క్యారెక్టర్ అడిగాను ఏదన్నా. మళ్ళీ పిలిచారు, కూర్చోబెట్టి కన్విన్స్ చేశారు. సరే ఓకే సార్. నేను మైండ్లో ఏమనుకున్నాను 2-3 months నడుస్తుంది సీరియల్ అంటే, చేంజ్ అవుతుంటాయి కదా అనుకున్నా. అది టాప్ రేటింగ్ వచ్చింది. బట్ నేను రిక్వెస్ట్ చేసి మా ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేసి, సార్ ఐ కాంట్ డూ అంటే, నా ఫేస్ చూస్తే చెప్పేయచ్చు సీరియల్ యూనిట్లో అందరూ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. కానీ టాప్ రేటింగ్ అంటే ఒకనొక సమయంలో ఏమవుతుందంటే మనీ బాగా వస్తుంది, అంతపాటి ఫేమ్ మనం కావాలనుకుంటాం, ఫేమ్ వస్తుంది, అన్ని రకాలుగా సూపర్గా ఉంది. బేసిక్ ఏంటంటే వర్క్ లేని వాడికి చాలా వర్క్ ఇచ్చింది అది. యా సో అది ఎందుకంటే ఇండస్ట్రీలో తెలుసు కదా, వర్క్ రావడం చాలా కష్టం. యా సో నాకు డైలీ వర్క్ ఇచ్చింది. అంటే సీరియల్స్ ఆల్మోస్ట్ 10-12 days వర్క్ అవుతాయి మంత్లీ, కానీ మా సీరియల్ 18-19 days మంత్లీ. 18-19 days? 18-19 days. ఏ సీరియల్ అయినా కానీ 2 weeks మ్యాక్సిమం. నో 18-19 days తీసేది. ఓకే. సో చాలా వర్క్ ఉండేది. అది ఒక విధంగా థ్యాంక్స్ చెప్పాలి. నాకు సీరియల్ నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది. బట్ బెస్ట్ డెబ్యూట్ హీరో వచ్చింది నాకు దానికి, సీరియల్కి. బట్ ఎన్నో వచ్చినా చెప్పగా పిచ్చి పిచ్చి ఆ మూవీ అనే ఒకటి ఖచ్చితంగా. అంటే బేసిక్గా నేను సీరియల్ మాత్రం వదిలేసాను. చాలామంది మన ఇండస్ట్రీలో చూస్తే ఫ్యామిలీస్ వదిలేసి సొంత ఊరిని వదిలేసి వస్తుంటారు బికాస్ ఆఫ్ పిచ్చి. సో దాంతో కంపేర్ చేస్తే చిన్నదే అనిపించింది. సో ఆ సీరియల్ చేసిన మనీతో కార్ తీసుకున్నాను. సో అది కూడా ఫేస్ మెయింటైన్ అవుద్ది అనే ఇంటెన్షన్తో స్కిన్ కేర్ కిందకి వస్తుందని అది చేసిన. డాడ్ కానీ మమ్ కానీ ఏం చేస్తుంటారు? డాడ్ రియల్ ఎస్టేట్ దాంట్లో చేసింది, మమ్మీ హోమ్ మేకర్. యా ఓకే. బాగానే మనీ సర్వైవింగ్ కానీ ఎవ్రీథింగ్. యా అంటే ఒక ఏజ్ వచ్చాక మనం అడగలేంగా. యా ఉన్నాయంటే ఉన్నాయండి. సో అడిగినా ఉన్నాయని చెప్పేస్తాం అంతే. కానీ ఈ ఇంత టైట్ పొజిషన్స్లో కొన్నిసార్లు మన చేతిలో డబ్బులు లేకపోయినా కానీ అలాంటి సందర్భాల్లో కూడా ఒక పిచ్చి ప్యాషన్ అది ఉంటేనే మనం ఉండగలుగుతాం. కానీ ఆ టైంలో మనం తీసుకునే డిసిషనే కంప్లీట్గా మన లైఫ్ని కూడా మార్చేస్తుంటుంది. మీరు అలాంటి పొజిషన్లో కూడా మీ యొక్క దాన్ని ఎందుకు మార్చలేకపోయారు? అంటే ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ టు దోస్ ఆర్ కమింగ్ అండ్ స్టాండింగ్. వచ్చి వెళ్ళిపోతుంటారు విషయం. ఇక్కడ చెప్పే మాటలు అనేది కూడా విన్న తర్వాత కొంతమంది ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్. నెవర్ నో బ్రో. అఫ్ కోర్స్. అంటే ఇవి వింటుంటాం కదా, మోహన్ బాబు గారి స్టార్టింగ్ డేస్, కృష్ణ గారి స్టార్టింగ్ డేస్, శరత్ బాబు, శోభన్ బాబు వాళ్ళ స్టార్టింగ్ డేస్ వింటుంటాం. కార్ షెడ్లో పడుకున్నా, తినడానికి లేదు. రాజేంద్ర ప్రసాద్ గారి లేటెస్ట్ ఇంటర్వ్యూలో చనిపోదాం అనుకున్నాం, ఇంటికి వెళ్ళొచ్చు కదా చనిపోయే బదులు, ఎందుకు వెళ్ళాం? ఎందుకంటే పిచ్చి, ఏదో డూ ఆర్ డై అనే ఒక అది ఉందిగా దానివల్ల. సో వీళ్ళు మనలాంటి వాళ్ళే అని ఎప్పుడైతే మనం ఓన్ చేసుకుంటామో, ఓకే వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్లో మనం కూడా ఊహించుకోగలుగుతాం. యూ కెన్ ఇమాజిన్, ఓకే మనం కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారుగా. సో ఉంది, వే ఉంది. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. డోర్ తీసే వరకు అక్కడే నిల్చో. అంటే మధ్యలో పూరి గారు చెప్తుంటారు కదా, అవి కూడా నాకు ఇన్స్పిరేషన్ ఉంటాయి. బేసిక్గా అలాగే ఉంటుంది మైండ్ సెట్, బట్ మనకు అంత చెప్పడానికి ఫ్రేమ్ చేయడానికి ఉండదు. నీ ట్రైన్ వచ్చే వరకు నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉండు. నీ ట్రైన్ వస్తుంది, అక్కడే ఆడుకో, పడుకో, లేదంటే కుదరకపోతే చచ్చిపో. నీకు నచ్చిన ప్లేస్లో ఉంటున్నాను, అది నమ్ముతాను నేను. నీకు నచ్చింది చేస్తున్నావు. చాలామంది అంటే 99% ఎవరు చేయరు, కుదరదు. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ కానివ్వండి, మ్యారేజ్ అవ్వచ్చు. మేబీ నేను మా ఇంట్లో పెద్ద కొడుకు అయి ఉంటే నాకు కూడా పాసిబుల్ కాకపో. మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి ఓకే, హీ కెన్ లీడ్. ఓకే. సో దానివల్ల కావచ్చు, వాట్ ఎవర్, నీకు నచ్చింది చేయడం చాలా కష్టం. సో మీరు మీ అన్న ఇద్దరేనా? అక్కే ఉంది. అక్క ఉందా? సో మీరు లాస్ట్ కాబట్టి ఏదో మేబీ, లేదంటే కుదరదుగా. ఇప్పుడున్న ఖర్చులకి, ఇప్పుడున్న మెయింటెనెన్స్ అసలు కుదరదు. మా అన్న చేస్తుండు కాబట్టి నేను. ఒకవేళ మీరు యాక్టర్ అవ్వకుండా అంటే ఏమైంది డెవలప్? అది డిపెండ్స్ అండి, మారుతుంటాయి. అంటే చిన్నప్పుడు మనం WWF చూస్తాం, ఇప్పుడు కానీ అప్పుడు WWF రెజ్లింగ్ చూసేటప్పుడు ఏంటి, కొడుతుంటారు, ఇండియన్స్ వస్తారు, పారిపోయారు.
అసలు మనం రెజ్లర్ అయిపోవాలి, అక్కడికి వెళ్ళిపోయి కొట్టి ఫ్లాగ్ ఇలా అనాలి మన ఇండియన్ ఫ్లాగ్. అలాంటి థాట్స్ అంటే ఇది అని లేదు, ప్రతిదీ అవ్వాలనిపిస్తుంది. ఎప్పుడైనా ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే మనం క్రికెట్ అవ్వాలి, ఇండియన్ ఫ్లాగ్ ఇలా మనం గ్రేట్ అని చెప్పాలి, అలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ ఉంటాయి. కానీ ఏది ఫిక్స్ అవ్వదు. అండ్ అంత టైం కూడా నాకు ఇవ్వలే, నేను చిన్నప్పుడే డిసైడ్ అయిపోయా హీరో అయిపోవాలని. ఓకే, సో అప్పుడే డిసైడ్ అయ్యారు కాబట్టి పిక్చర్ ఇస్ క్లారిటీ, పిచ్చ క్లారిటీతో ఉన్నారు. ఈ నెగిటివ్ రోల్స్ దీనిలోకి ఎక్కువగా మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు? బికాస్ ఆఫ్ ప్రేమ కథ చిత్రం అంటే. అండ్ ఇంకోటి చిరంజీవి గారు స్టార్టింగ్లో బేసిక్గా నాది దీనికి ఒక థియరీ ఉంది. ఓకే, హీరో వాళ్ళ అబ్బాయిలు, హీరోయిన్ వాళ్ళ అబ్బాయిలు, ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయిలు, డైరెక్టర్ అబ్బాయిలు, వీళ్ళందరూ వాళ్ళకి ఈజీ అంటే నెపోయిజం ఉందిగా, నెపోటిజం ఉందిగా, సో వాళ్ళకు హీరోలే చేస్తారు. డెఫినెట్లీ వాళ్ళు ఏం విలన్ అవ్వరు, కమెడియన్ అవ్వరు. బికాస్ ఆఫ్ దేర్ ఫాదర్స్ ఆ లెగసీ వల్ల హీరోనే అవుతారు. హీరోకి ఈక్వల్గా ఇంకేమన్నా క్యారెక్టర్ ఉందంటే అది విలనే. రైట్. సో దానికి కాంపిటీషన్ లేదు కదా, నీ ఫిజిక్, నీ హైట్, నీ యాక్టింగ్ స్కిల్స్ అవి చాలు, నీకు ఈ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ అవసరం లేకుండా హీరోతో లెవెల్గా ఉండేది అదే కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రేమ కథ చిత్రం కూడా చాలా అప్లౌజ్ వచ్చింది నాకు. కృష్ణవంశీ గారు పిలిచి ఒక 1/2 hour మాట్లాడారు ఆ సినిమా చూసి. ఓకే. సో 2-3 అలా పిలిచి మాట్లాడితే ఓకే ఓకే నైస్, ఇదేదో బాగుంది, వర్కౌట్ అయ్యేలా ఉంది అని అలా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు హీరో ఫ్రెండ్స్ అది ఇవ్వరు. హైట్కి ఆడిషన్ చేస్తాను అంత ఓకే అంటారు, కానీ హైట్లో కొంచెం వాళ్ళ హైట్ ఉంటే కుదరదుగా. ఎంత బ్రో హైట్? 6'1". 6'1". మిమ్మల్ని చూడాలంటే మా ఆఫీస్లో వాళ్ళందరూ కూడా కొంచెం ఆ భయ్య ఏంటి ఇంతున్నాడు అని అన్నారు అనమాట. ఓకే. అది ఆ ఫ్రెండ్ క్యారెక్టర్స్కి, చిన్న రోల్స్కి అది డిసడ్వాంటేజ్, కుదరదు. కానీ హీరోకి విలన్కి అది అడ్వాంటేజ్. అందుకు నెగిటివ్ రోల్స్ కొంచెం ఇంట్రెస్ట్. ఎంత ఆపోజిట్గా విలన్ని ఎంత హైప్ చేసి మనం చూపిస్తామో అవతల అలా ఢీ కొట్టే హీరో కూడా అలాగే ఉండేటట్టు ఆ ఇంట్రెస్ట్ అనేది కూడా క్రియేట్ అయిపోతుంది. ఓకే. అండ్ ఎప్పుడు అంటే ఓన్లీ యాక్టింగ్ వైజేనా, లేకపోతే మూవీ క్రాఫ్ట్లో వేరేది ఏదైనా కానీ టచ్ చేయాలని ఏమైనా ఉందా? దాని గురించి చెప్పాలంటే ఆర్టిస్ట్ డైరెక్టర్ ఉన్నాడు కదా రతన్ రిషి గారు. బిఫోర్ దట్ ఏంటంటే సిల్వెస్టర్ స్టాలిన్ గారిది అది ఉండే, నాకు అదొక ఐడియా ఉండే. తనకేం ఆపర్చునిటీస్ రానప్పుడు తన స్క్రిప్ట్ తనే రాసుకొని, రాకీ ఐ థింక్, తన స్క్రిప్ట్ తనే రాసుకొని తనే డైరెక్షన్ చేసుకున్నారు. స్క్రిప్ట్ ఇవ్వు నేను విల్ పే అంటే తను ఇవ్వలేదు. అవును. సో నేను హీరో అయితేనే చేస్తాను అలా ఒక టైం పీరియడ్ తర్వాత చేసుకున్నాడు. వై డోంట్ వి ట్రస్ట్, అది ట్రై చేయొద్దు, ఎందుకు ట్రై చేయొద్దు, మనమే స్క్రిప్ట్ రాసుకొని మనమే అప్రోచ్ అయ్యి మనమే డైరెక్టర్ అయిపోయి హీరో అంటే వేరే వాళ్ళు వచ్చి నాకు రాసుకునే బదులు నాకు నేనే ఎందుకు రాసుకోకూడదు అనే ఒక ఐడియా ఉండేది, డైరెక్టర్ అయిపోదామని. తర్వాత ఈ ఆర్టిస్ట్ సినిమా వర్క్ చేశాక రతన్ రిషితో ట్రావెల్ అయ్యా. ప్రీ ప్రొడక్షన్ నుంచి ఫస్ట్ కాపీ వరకు నేను ట్రావెల్ అయ్యా తనతో. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్, డైరెక్టర్ లా కాకుండా ఫ్రెండ్ లా ఉండేలాగా ఒక ఫస్ట్ ఎయిడ్ అనుకోండి అలా ట్రావెల్ అయిపోయా. తర్వాత తెలిసింది యాక్టింగ్ చేయి అస్సలు టఫెస్ట్ అండి, చాలా కష్టం. డైరెక్షన్ అనేది అది నెక్స్ట్ లెవెల్. అది ఇంకా ఏ పాయింట్ చూసి మీరు అంతగా ఫిక్స్ అయిపోయారు? మ్యూజిక్ తీసుకోవాలి, ఎడిటింగ్ దగ్గర నుంచి తీసుకోవాలి, ఆర్టిస్టుల దగ్గర నుంచి తీసుకోవాలి, ప్రొడ్యూసర్ని మేనేజ్ చేయాలి, కో డైరెక్టర్తో చేసుకోవాలి, మిక్సింగ్ దగ్గర ఐడియా ఉండాలి, అదేంటి సౌండ్ ఎఫెక్ట్స్, టైటిల్స్, పోస్టర్స్, ప్రమోషన్స్, ఇన్ని ఐడియా ఉండాలి. అవ్వదు, చాలా అసలు నాలెడ్జ్ చాలా తక్కువ దాని గురించి. అనుకున్నాను స్క్రిప్ట్ రాసేసుకొని డైరెక్షన్ సీన్ కెమెరామెన్ చెప్పేస్తే అయిపోద్ది అనుకున్నాను, కానీ నో, అది నెక్స్ట్ లెవెల్. అది అవ్వదు. కావాలంటే స్క్రిప్ట్ రాసుకొని ఎవరు నన్ను చేయించుకుంటా, కానీ అస్సలు నెక్స్ట్ లెవెల్, నిజంగా చాలా కష్టం. దాంతో కంపేర్ చేస్తే యాక్టింగ్ ఈజీ. ఒక మూవీతో పిచ్చ క్లారిటీ ఎందుకంటే ట్రావెల్ చేస్తే కాబట్టి. అప్పటి వరకు నాకు అది పోయింది, డైరెక్టర్ అయిపోవచ్చు నేను, అండ్ టాప్ అసలు డైరెక్టర్. ఇందులో మీతో పాటు ప్రభాకర్ గారు కూడా యాక్ట్ చేశారు, బాహుబలి ప్రభాకర్ గారు. సో ఆయన కంప్లీట్ సైకో పాత్ర చేశారు, కానీ ఆయన హంతకుడు కాదని తెలుస్తుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ కంప్లీట్గా తీసుకున్నారు అన్నమాట. వింటూ ఉంటేనే ఎట్లా అనిపిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటే ఇంకెట్లా అనిపించేది? అసలు అంటే ఫ్యూజులు ఎగిరిపోయాయి తెలుసా. అసలు నేను మా ఓన్ని అసలు డైరెక్టర్ని పట్టుకొని అసలు
సూపర్ ఉంది, ఒక 2-3 డేస్ ఇదే మాట, సూపర్ ఉంది బ్రో. ఎందుకంటే స్క్రీన్ ప్లే కూడా మీకు డిఫరెంట్ ఉంటుంది, డైరెక్ట్ లీనియర్గా ఉండదు, అంత నాన్ లినియర్. స్క్రిప్ట్ స్టేజ్ నుంచి నాకు సినిమా తెలుసు, ఎవరిది ఏ పర్ఫార్మెన్స్ ఎంత ఉంటుంది, ఎలా రియాక్ట్ అవుతారో, ఏ సీన్ ఎక్కడ మొత్తం తెలుసు. బట్ స్టిల్ ఫస్ట్ కాపీ చేశాక నేను స్టన్ అయ్యా, అర్థం చేసుకోండి, అంత బాగుంటుంది. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. సక్సెస్ అయితే అనుకున్నంత రాలేదేమో అనిపించచ్చు, కానీ బట్ యూ గాట్ అన్ వెరీ గుడ్ అప్లాస్. వీఆర్ వెరీ హ్యాపీ. రివ్యూస్ కూడా చాలా పాజిటివ్గా రాశాయి నా గురించి. నా వర్క్ నేను చేశాను, డైరెక్టర్ వర్క్ అందరికీ మంచి మంచి అప్లాస్ వచ్చింది. కానీ మీరు అన్న దాంట్లో ఫ్రెష్గా కనిపించడానికి, అంటే ఫేస్ ఎప్పుడు ఫ్రెష్గా కనిపించడానికి ఎక్కువ మనకు కనిపించకూడదు బ్రో అని అన్నారు కదా, అది భలే నచ్చింది బ్రో. ఫ్యాక్ట్ యాక్చువల్లీ. ఎవరైనా చెప్పారా ఏంటిది? లేదు, ఇంపార్టెన్స్ లేనప్పుడు ఎందుకు మనం కనిపించడం. ఓకే, మీరు నంబరు RRRలో కూడా నేను అలాగే RRRలో బ్రో ఇంకెన్ని ఉన్నాయి మహర్షిలు అంటే మీరు చెప్పిన తర్వాత నాకు ఐడియా వేసుకుంటే ఓకే ఆ ముసోరిలో నా కాలేజీ దాంట్లో ఉన్నారు ఓకే అనిపించింది. RRRలో ఎన్టీఆర్ గారిని కొట్టేసి పడేస్తారు కదా, అక్కడ ఒక సీన్ ఉండే యాక్చువల్లీ, నేనే తీసుకెళ్ళి లేదు సినిమాలలో మూవీలలో రామ్ చరణ్ గారు కొడతారు కదా, టై చేసి కాళ్ళ మీద వెయిట్ పెట్టేసి, సో ఈ కాంట్ వాక్ అన్నట్టు తనని ఇలా డ్రాగ్ చేసి తీసుకొస్తారు. పడేసాక అప్పుడు నేను వెళ్ళి ఒక సీన్ ఉంటుంది, ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి అలా పెట్టేసి మొత్తం క్లీన్ చేసి ఒక డైలాగ్ ఉంటుంది. మీరు పోస్టర్ చూస్తే వాటర్ ఫైర్ అని ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు అదే వాటర్, అదే షాట్ అన్నట్టు. ఓకే ఓకే, పోస్టర్ అదే ఎక్కడ కనిపించను మ్యాక్స్, చెప్పాగా. ఇన్ఫాక్ట్ ఆ సీన్ లేదు కదా, లేదు, ఉన్నా కూడా నేను కనిపించాను మ్యాక్స్. ఓకే, మీరు ఉందంటే ఇంకా ఫీల్ అయ్యారు, లేదు కాబట్టి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఏం లేదు, బేసిక్గా మరి చేయకుండా అయిపోద్ది కదా, హైడ్ చేయడం ఎందుకని ఒక డౌట్ ఉంటుంది. చేయాలి, చేస్తేనే ఆ కో డైరెక్టర్ కానివ్వండి, అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి తెలుస్తుంది. మన ఇంట్లో కూర్చుంటే వాళ్ళు వచ్చి పిలవరు కదా, సో యూ హ్యావ్ టు మెయింటైన్ సర్కిల్. పార్టీస్కి ఎట్లా వెళ్ళవు, కనీసం వర్క్ ప్లేస్లో అయినా మీట్ అవ్వాలి కదా. సర్కిల్ నుంచి ఇప్పుడు బయటకు వస్తారా? ఏది హైడింగ్ నుంచి ఇప్పుడు వచ్చాగా, వచ్చేసారు కదా, వచ్చేసా. మేబీ ఐ హోప్ మళ్ళీ అలాంటివి చేయను, ఐ మీన్ ఇంపార్టెన్స్ లేని చేయను. ఇదే మీ హైట్కి కానీ మీ పర్సనాలిటీ వైజ్ ప్రాపర్ ఒక సాలిడ్ విలన్ రోల్ ఎప్పుడైనా ఎవరైనా ఆఫర్ చేశారా? లేదు, ప్రస్తుతానికి అయితే మేబీ ఇన్ ఫ్యూచర్ చేయొచ్చు. ఓకే, ఆర్టిస్ట్ చూసాక అయితే డెఫినెట్గా ఐడియా వస్తుంది, ఓకే మనల్ని వాడుకోవచ్చు అని ఒక ఐడియా అయితే వస్తుంది. కొన్ని యాక్షన్ సీన్స్లో చూస్తూ ఉంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఏమి ఉండదు, కొట్టేస్తూ ఉంటే ఏంటిది నాకు ఒక్కసారి అనిపించేసి, అంటే డిఫరెంట్గా, అంటే ఎంత లీనమైపోతే మనం అలా చేస్తూ ఉంటామని అనిపించింది. అదే అందుకే చెప్పాగా, యాక్టింగ్ చేసినట్టు ఉండదు, క్యారెక్టర్ కనిపించాలి. అండ్ వాట్స్ నెక్స్ట్? స్క్రిప్ట్ ఫైనల్ చేశాను, మేబీ ప్రీ ప్రొడక్షన్ అవుతుంది, ఆఫ్టర్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ సమ్మర్, ఓకే. అంటే సీరియల్స్ చేసే టైంలో ఎక్కువగా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లేడీస్ దగ్గర నుంచి అందరికీ ఒక డిఫరెంట్ వైబ్ కనిపించామంటే, ఎక్కడ పోయినా కానీ మీ క్యారెక్టర్ పేరుతో పిలిచే వాళ్ళు ఇలా అందరూ వచ్చారు కదా, ఆ ఇంపాక్ట్ వేరు అసలు క్రౌడ్లో. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో మెంబర్లా చూస్తారు, టీవీలో డైలీ వస్తుంటాం కదా, వాళ్ళ ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. ఒకసారి నేను హీరోయిన్ గోప్రో పెట్టుకొని షార్ట్ అన్నట్టు, ట్రావెలింగ్ షార్ట్ తీస్తున్నాం, మధ్యలో ఆగాం. 4 అమ్మాయిలు ఆడవాళ్ళు వచ్చారు, ఎందుకు మీ మొగడిని తిడుతున్నాను ఒకటి కొట్టారు, ఆ అమ్మాయిని కొట్టారు. మొగుడు మాట వినొచ్చు కదా. నాకు నవ్వు ఆగలేదు అసలు. ఫస్ట్ కార్ తీసి ముందుకెళ్ళా, ఆ అమ్మాయి తమిళ అమ్మాయి ఏమంటున్నాడు, అంత కనెక్ట్ అయిపోతారు క్యారెక్టర్స్తో, సీరియల్తో. కానీ ద బెస్ట్ ప్రపోజల్ వాట్ యూ గాట్, లైక్ నేను సీరియల్స్లో చేస్తున్నప్పుడైనా కానీ తర్వాత ఎప్పుడైనా కానీ మన ప్రపోజల్ లైక్ లవ్ ప్రపోజల్స్ వద్దులేండి, వచ్చాయి నెంబర్ ఆఫ్ అన్నీ వచ్చాయి. మ్యారేజ్ ప్రపోజల్ ఓ సీరియల్ ఇంపాక్ట్ ఇంత ఉంటుందా అని అప్పుడు తెలుసుకున్నాం. ఓకే, మరి ఏంటి ఎవరినన్నా పెళ్లి చేసుకున్నారా? లేదండి, లేదు, పెళ్లి చేసుకుని ఉండే ఇప్పుడు సినిమా రాకపోదేమో, ఇంకో సీరియల్ వద్దు, ఇంకో సీరియల్ మీద సీరియల్ అట్లా అన్నమాట. సో ఇంకోసారి సీరియల్స్ వైపు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుందా, లేకపోతే సినిమానేనా కంప్లీట్గా? సినిమా అంతేనా? కానీ సినిమా, యా, సినిమా అంతే. క్లారిటీ ఉన్నారు, లైట్. యా, ఎందుకంటే చిరంజీవి గారు మొన్న చెప్పారు కదా, ఇది
సమ్ ఏదో ఫంక్షన్లో చెప్పారు, ఒక చెవిటి కప్పలా ఉండండి మీరు, వాళ్ళు అరుస్తుంటే అరవనివ్వండి, నీ వల్ల అవ్వదు వినకు, నీ వల్ల అవుతుంది వినకు. నువ్వు అంటే ఎలా ఉంటుందంటే ఫేక్ వస్తారు, నువ్వు తోపు అది కూడా వినకండి. నన్ను అడిగితే తిట్టడమే కాదు, పొగడ్తలు కూడా వినొద్దు కొన్నిసార్లు, అంటిల్ అన్లెస్ యూ రీచ్ యువర్ గోల్. పొగిడితే ఏంటంటే నాదేముంది అని ఒక ఈగో వచ్చిందంటే అది కూడా కష్టమే మటాష్. అంటే పెద్ద పెద్ద వాళ్ళకే అయింది, మనమెంత. సో నెగిటివ్ వినొద్దు, పాజిటివ్ వినొద్దు, పని చేసుకుంటూ వెళ్ళండి అంతే. ఇట్ వాస్ వెరీ నైస్ కోట్స్ బ్రో. అంటే వాళ్ళు చెప్పినాయి, చిరంజీవి గారు చెప్పింది, యా మనం అవన్నీ ఫాలో అయితేనే మనం ఉండగలుగుతాం. లేకుంటే చూడండి చిరంజీవి గారు చూడండి, ఒక కానిస్టేబుల్ అబ్బాయి వచ్చి మెగాస్టార్ అయ్యి 30 years నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు అంటే పాసిబులా? లేదు. వాళ్ళు చెప్తారు అది ఇంపాసిబుల్, దేవుడి దిగి రావాలి. బట్ ఆయన వినలేదు కాబట్టి ఇక్కడ ఉన్నారు. కొన్నిసార్లు వినొద్దు. ఓకే, సో వాట్స్ యువర్ డ్రీమ్ రోల్? డ్రీమ్ రోల్ అంటే చాలా ఉన్నాయి, బట్ నాకు దానవీర సూరకర్ణలో కర్ణుడి క్యారెక్టర్ చేయాలని ఉంది. కర్ణుడు ఓకే. అంటే ఏమో అది నచ్చేసింది చాలా, అది చేయాలని. ఆ డైలాగ్ ఎన్నిసార్లు చూసింటారు మీరు? అంతకుముందు బైక్లో వెళ్ళేటప్పుడు వర్షం పడ్డప్పుడు యూ హ్యావ్ టు స్టే ఇన్ షెల్టర్, బస్ షెల్టర్ కానీ తడవకుండా, ఆ టైంలో డైలాగ్ ఏదన్నా ప్రాక్టీస్ చేసేస్తాం. ఇప్పటికైతే ఎన్నో వేల ఆడిషన్స్ చేసే ఉంటారు. అండ్ ఇప్పుడైతే ఐ థింక్ మీ ట్రాక్లో అంటే మీరు ఆగిన స్టేషన్లో ట్రైన్ అయితే వచ్చింది, ఎక్కారు, ప్రయాణం అనేది మొదలైంది కాబట్టి సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ మీ జర్నీ అనేది కూడా మాలాంటి వాళ్ళకి, దోస్ ఆర్ అప్కమింగ్ వాళ్ళకి మాత్రం ఇట్ వెరీ ఇన్స్పైరింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ.